ఎయిర్పోర్ట్ అండి, భోగపురం ఎయిర్పోర్ట్ నేషనల్ హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. నేషనల్ హైవే వాకబుల్ డిస్టెన్స్. సో పోల్పల్లి సార్వెల్లి అండి, ఇది ఈస్ట్ ఫేసింగ్. సార్వెల్ ఈస్ట్ ఫేసింగ్ 40 ఫీట్ రోడ్ అండి. ఇది ఇలాగా 40 అడుగుల రోడ్డు సార్వెల్ అండి. ఈ చుట్టూ కూడా లేఅవుట్ అండి. ఈ చుట్టూ కూడా లేఅవుట్ ఉంది. సో ఇదంతా లేఅవుట్. ఇది రైతు వేసిన నుయ్యి అండి. ఇది వాటర్ ప్రాబ్లం ఉండదు. రైతు వేసిన నుయ్య, అది ఇల్లు, అది అమ్మవారి గుడి. సో పక్కనే ఆ బ్లూ బోర్డు కనిపిస్తుంది కదా, అది హైవే. ఆ బ్లూ బోర్డు ఉన్నది హైవే, నేషనల్ హైవే. సవర్విల్లి జంక్షన్ అండి. ఇది సవర్విల్లి భోగపురం ఎయిర్పోర్ట్ దగ్గరలో సవర్విల్లి జంక్షన్ దగ్గర. సో ఇది ఇలా 33 సెంట్లు ఒక రైతుది సేల్ అండి. ఇది సెంటు 4 లక్షలు చెప్తున్నారు. సెంటు 4 లక్షలు చెప్తున్నారండి. ఇదిలా 33 గజాలు, 33 సెంట్లు అండి. హైవేకి జస్ట్ 50 మీటర్ల దూరంలో. ఇది ప్రహారీ ఉంది కదా, ప్రహారీ నుంచి సో ఇలాగా 33 సెంట్లు, సెంటు 4 లక్షలు చెప్తున్నారు. సో ఇది కూడా ఫ్యూచర్లో మీరు ఏదైనా కమర్షియల్గా పనిచేస్తుంది. ఇల్లులో 4-5 ఇల్లులు కట్టుకోవచ్చు. లేదంటే ఇలాగా ఫ్యామిలీ 4 ఇల్లు అవుతుంది. ఈస్ట్ ఫేసింగ్ అండి. ఈస్ట్ ఫేసింగ్ 4 ఇల్లులు కట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ రెస్టారెంట్, డాబా. సో లేదంటే మంచిది ఏదైనా 33 సెంట్లు కాబట్టి చాలా ఎక్కువ ఏదైనా కట్టుకోవచ్చు. ఇదిలో 40 ఫీట్ రోడ్ అండి. ఇలాగా ఇది 40 ఫీట్ రోడ్, ఇది 40 ఫీట్ రోడ్. సో హైవేకి జస్ట్ ముందు హైవేకి ఎయిర్పోర్ట్ వస్తే హైవేకి ఇక్కడ నుంచి 50 మీటర్ల పరిధిలో మాత్రమే, 50 మీటర్ల పరిధిలో. సో 33 సెంట్లు అంటే సెంటు 4 లక్షలు మాత్రమే, చాలా తక్కువ. 33 సెంట్లు భోగపురం ఎయిర్పోర్ట్ దగ్గరలో అండి. భోగపురం నేషనల్ హైవే, భోగపురం వైజాగ్ భోగపురం ఎయిర్పోర్ట్ దగ్గరలో సైట్ ఫర్ సేల్ అనేది. సో చాలా తక్కువ, 4 లక్షలు మాత్రమే సెంటు. ఓకే, మీకు మిగతా వివరాలు ముందు నేను చూపిస్తాను. వెస్ట్ ఫేసింగ్ 200 గజాలు ఉందండి. ఇలాగా ఇది గజం 20,000 చెప్తున్నారు. వెస్ట్ ఫేసింగ్ 200 గజాలు ఉంది. ఇది 200 చెప్తున్నారు గజం. ఇక్కడ ఇల్లు, ఇవన్నీ కూడా ఇల్లులు, చుట్టూ ఇల్లులు. ఇది పక్కనే జస్ట్ మనకి నుంచి ఒక చిన్న పరిధిలోనే సచివాలయం, గ్రామ సచివాలయం ఉంది. గ్రామ సచివాలయం ఉంది. ఇది గ్రామ సచివాలయం ఉంది. సో అది హైవే, కేసీపీ సిమెంట్ పక్కదే హైవే. లారీలు బస్సులు వెళ్తున్నాయి, అది ఇది. సో ఇది కూడా 200 గజాలు ఫర్ సేల్ అండి. ప్రహారీ పక్కన ఉంది. ఇది 200 గజాలు సేల్. రాము, మధురవాడ, వైజాగ్. సో 9471444363 నెంబర్. ఇది ఇలాగా 200 గజాలు ఫర్ సేల్. ఇలా 200 గజాలు ఫర్ సేల్ అండి. ఇలాగా నార్త్ ఫేసింగ్. ఇది కూడా గజం 20,000 చెప్తున్నారు. 22,000 ఎంతో చెప్తున్నారు అది. సో గ్రామ సచివాలయం అండి. ఇలా గ్రామ సచివాలయం విజయనగరం జిల్లా, భోగపురం మండలం, సార్విల్లి. సో ఇది బజార్ అవుతుంది మీకు. నైట్ టైం, డే టైం కూడా బజార్ ఉంటుంది. అది హైవే, నేషనల్ హైవే. ఇలా చుట్టూ ఇది రోడ్డు. సో ఇది కూడా 200 గజాలు ఫర్ సేల్ ఉంది. ఇదంతా అమ్మవారి టెంపుల్. ఇది ఏమైనా ఇల్లులు, సచివాలయం, పంచాయతీ, ఇవన్నీ కూడా. సో ఇది ఇలాగా 200 గజాలు ఫర్ సేల్ ఉంది. నార్త్ ఫేసింగ్ ఇలాగా. ఏంటంటే అక్కడ 33 సెంట్లు, 200 గజాలు వెస్ట్ ఫేసింగ్. సో ఇక్కడ నార్త్ ఫేసింగ్ ఒక 200 గజాలు. సో ఈ ఏరియాలో ఇవి ఉన్నాయి. సార్విల్ అనమాట. సార్విల్ భోగపురం దగ్గర జస్ట్ సార్విల్ జంక్షన్ అండి. ఇదంతా కూడా జంక్షన్. భోగపురం ఎయిర్పోర్ట్ నుండి 3 km వస్తుంది. భోగపురం ఎయిర్పోర్ట్కి 3 km వస్తుంది ఇక్కడ నుంచి. నేషనల్ హైవే అది నేషనల్ హైవే. అలా నేషనల్ హైవే. ఇదంతా కూడా మంచి స్థలం, ఖాళీ స్థలం. ఇవన్నీ కూడా ఏ ఫ్యూచర్లో అయినా కట్టుకున్నా బాగానే ఉంటుంది. ఓకే.